సంక్రాంతి అంటే పల్లెలే కాదు పట్టణాలు నగరాల్లోనూ వైభవంగా జరుపుకుంటున్నారు. 3 రోజుల ఫెస్ట్ ను ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి మూవీలు చూస్తూ ముచ్చట్లు వేసుకుంటూ హాయిగా విందు వినోదాలతో గడుపుతున్నారు. ఆ గుర్తులని మొబైల్స్ లో బంధించి మెమరబుల్ గా దాచేస్తున్నారు. షాపింగ్ మాల్ సందడిపై మా ప్రతినిధి ముక్కంటి లైవ్ రిపోర్ట్. 3 రోజులు ముచ్చటైన సంక్రాంతి పండుగ దేశవ్యాప్తంగా బ్రహ్మాండంగా వైభవంగా జరుపుకుంటున్నారు. అంటే గ్రామీణ ప్రాంతాలలో పండగ వాతావరణం ఉట్టిపడతా ఉంటాయి. ఏదైతే భోగి, సంక్రాంతి, కనుమ, అలాగే సిటీలలో కూడా కుటుంబ సమేతంగా పండగని బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లో కూడా ఎంతో సంతోషకరంగా చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు. అంటే ఆ పండగని ఎలా ఎంజాయ్ చేస్తారంటే కుటుంబ సమేతంగా పిల్ల పాపలతో అంతా కలిపి బ్రహ్మాండంగా పండగని, అంటే పండగకు వచ్చినటువంటి కొత్త సినిమాలను చూస్తూ ఏదైతే ఆ జ్ఞాపకాలని నెమరు వేసుకుంటూ ఒకవైపున ఫ్రెండ్స్, ఒకవైపున బంధుమిత్రులంతా చూస్తూ చాలా ఇదిగా చేస్తున్నారు. చూడవచ్చు, ఒక యూత్ అంతా ఇక్కడ ఉంది. ఈ సంక్రాంతిని ఎట్లా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. ఏంటి సంక్రాంతి అంటే? పండగ అంటే వండుకొని తినడము కాదు, అందరూ ఫ్రెండ్స్ అంతా కలిసి ఎంజాయ్ చేసి కొత్త డ్రెస్సులు వెళ్ళి పెట్టుకొని. ఏంటి సంక్రాంతి అంటే? చాలా ఒక గ్రామీణ ప్రాంతాలు అంటారు కదా, ఎలా ఉంది? మీరు ఎలా జరుపుకున్నారు? మీరు ఎక్కడ వాళ్ళు? సంక్రాంతి అంటే అందరం కలిసి ఫ్యామిలీ అంతా కలిసి ఫుల్గా ఎంజాయ్ చేసి ఉండడమే సంక్రాంతి అని మేము ఫీల్ అవుతున్నాం. చిన్నప్పుడు అంటే మీరు ఎక్కడ గ్రామీణ ప్రాంతంలో పుట్టిన వాళ్ళ, సిటీలో పుట్టిన? విజయవాడలో పుట్టిన వాళ్ళు. ఏంటి పండగ అంటే మీకు ఏం తెలుసు? సంక్రాంతి నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం, వంటలు అవి అందరం కలిసి చేసుకోవడం, అదే సంక్రాంతి మా భాషలో. అందరూ వచ్చి ఫొటోస్ దిగుతూ సరదాగా ఉన్నారు. మేమైతే కోడిపందాలకి వెళ్తాం, గాలిపటాలు ఎగరేస్తాం, ఎవరికి ఇష్టమైంది వాళ్ళు. పండగ అంటే అందరూ ఒక చోట ఉండి. పండగ అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుంది, ఇక్కడ ఏమి ఉండదు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం మేము కూడా, పిండి వంటలు చేసుకుని అందరం కలిసి ఆడుకోవడం, సినిమాకి వెళ్ళడం. విలేజ్ థీమ్ పెట్టారు, అందరూ ఫొటోస్ దిగడానికి వచ్చారు. అందరూ ఫ్రెండ్స్తో వచ్చి ఎంజాయ్ చేసి, ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి, మూవీ చూసి అంతా వ్యూ అంతా చూసుకుని వాళ్ళు అంతా విలేజ్ మోడల్లో పెట్టి మొత్తం చాలా బాగుంది. ఫొటోస్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ అందరికీ బాగుంటుంది, ఫొటోస్ దిగుతాయి. అంటే ఇవన్నీ బేసికల్గా గ్రామాలలో ఉంటాయి, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే గ్రామాల్లో అంటే అన్ని ఏమేమి కనిపించినాయి మీకు చెప్పండి. ఇక్కడ గ్రామాల్లో పర్సులు, శారీస్, మామూలుగా ఇయర్ రింగ్స్, ఎద్దుల బండి, కొండలు, భోగి మంట అవన్నీ ఉన్నాయి. మొత్తం అన్నిటికంటే ఏంటి సంక్రాంతికి సినిమాలు ఎందుకు రిలీజ్ అయితే ఈ సంవత్సరం ఏమేమి సినిమాలు రిలీజ్ అయినాయి, ఎలా ప్లాన్ చేశారు? మీరు సినిమాకి వచ్చినట్టున్నారు కదా. మూవీస్ మొత్తం 6 మూవీస్ రిలీజ్ అయింది. రోజుకి 2 మూవీస్. ఎన్ని సినిమాలు రిలీజ్ అయినాయి? 6. 3 చూసా, ఇంకా 3 చూడాలి. అనగనగా మూవీకి వెళ్ళబోతున్నాము. మూవీ బాగుందని టాక్ వచ్చింది. ఎలా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్తో? అందరు ఫుల్ చిల్ అయ్యి మామూలుగా ఎంజాయ్ చేసి ఫుల్గా తిరిగి సంక్రాంతి కోడి పందాలు అవన్నీ చూసుకొని. సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు విజయవాడలో? యాక్చువల్లీ మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. సో విజయవాడ వీళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఇంటికే వచ్చాము. చాలా బాగుంది. ఇక్కడ కూడా అరేంజ్మెంట్స్ అన్నీ బాగున్నాయి. బేసికల్గా పొంగల్ అంటే రూరల్లో కనిపిస్తాయి, కానీ సిటీలో కూడా అర్థంగా ఫెస్ట్ మూడ్ తీసుకొచ్చే విధంగా. అవును, చాలా బాగా చేశారు. చాలా బాగుంది. ఎలా ఉంది సంక్రాంతి విజయవాడ? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గన్నవరం. సంక్రాంతి అంటే సినిమాలు అంటారు కదా, ఏం సినిమా? చాలా బాగుంది మూవీ అయితే. ఏ మూవీ? అనగనగా ఒక రాజు. చాలా బాగుంది. 10 to 10 ఇచ్చేస్తారు రేటింగ్ అయితే. మూవీలేనా? అలాగే అంత ఫ్యామిలీతో ఎలా సెలబ్రేట్ చేశారు 3 రోజులు ఫెస్టివల్? మూవీ చూసాము, బాగుంది మూవీ. ఎన్ని మూవీలు ప్లాన్ చేశారు? 2 మూవీస్. నిన్న ఒకటి వెళ్ళాం, ఈరోజు ఒకటి. రేపా? లేదు, 2 మూవీస్. ఎలా ఉంది సంక్రాంతి అంటే? ఏంటి అసలు సంక్రాంతి అంటే కానీ బాగా ఎంజాయ్ చేసాం హాలిడేస్. చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టైం ఆఫ్టర్ మ్యారేజ్, ఇదే ఫస్ట్ టైం అనమాట. అత్తయ్య, మావయ్య, మా హస్బెండ్, మా వదిన, అన్నయ్య అందరూ వచ్చారు. 10 మంది ఒకటే చోట కలవడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మా మావయ్య గారు కూడా ఇవాళ మా కోసం అని చెప్పి మూవీ, తనకి చాలా యాక్టివిటీస్ ప్లాన్స్ ఉన్నా కానీ మా కోసం అని మూవీకని ఇలాగా ఫ్యామిలీ టైం గడపడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మళ్ళీ ప్రతి సంవత్సరం ఇలాగే అందరం కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పి కోరుకుంటున్నాను.
సంక్రాంతి అంటే జనరల్గా పల్లెటూరు అనుకుంటారు, ఎందుకంటే రైతుల పండుగ, ముగ్గులు వేస్తారు, నీగంగి నిధులు వేస్తారు. కానీ ఇలా సిటీలో అక్కడికంటే ఇక్కడే బాగుంది. ఇక్కడే సంక్రాంతి అందరూ ఇక్కడే ఉందండి. చాలా మా ఫ్యామిలీ అందరితో వచ్చాము. మా అల్లుడు, కూతురు, మా బాబు, మా అన్నయ్య గారు, వదిన గారు, మా కోడలు అందరూ, మా పవన్ అంటారు కదా, బంధువులు అందరూ కలిసి కొత్త అల్లుళ్ళు, కొత్త కోడళ్ళు, అలా అందరూ హ్యాపీగా జరిగిందండి. ఇక్కడే సంక్రాంతి ఇక్కడే ఉన్నట్టు ఉంది మాకు. మీకు తెలిసి చెప్పండి, సంక్రాంతి అంటే లేడీస్కి పెద్ద పని పిండి వంటలు. పిండి వంటలు అవనండి. పిండి వంటలు ఏం చేశారు? అరిసెలు, చెక్కలండి, కారపూస. ఎలా ఉండేది? అంతా రెడీమేడ్ సిస్టమ్ వచ్చింది కదా, కొనుక్కోవడం. నిజంగా కొనుక్కొని తింటే బాగుందా, చేసుకుంటేనే బాగుంటుందండి. పిండి వంటలు చేసుకుంటేనే బాగుంటుంది, రెడీమేడ్ కానీ బాగుంటుంది. చెప్పండి మేడం, ఏంటంటే అందరి పండుగ, చిన్నపిల్లల దగ్గర నుంచి అందరి మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు? ఇంతకుముందు ఎలా చేశారు, మీరు ఎలా? రోజు ఇక్కడికి రారు కదా మీరు, ఏదో చేస్తుంటారు. ఎందుకంటే అందరూ కూడా ఇప్పుడు 94 జాబ్స్లో ఉండి వర్క్ ప్రెషర్లో ఉంటారు. బట్ సడన్గా ఇలాగ ఫ్యామిలీతో గడపడం, అంతా ఎంజాయ్ చేయడం అనేది చాలా కొత్తగా బాగుంటుంది. కాబట్టి అంటే ఇలా ఫ్యామిలీ టైం అనేది రావడం అనేది సంక్రాంతి మెయిన్గా అందరూ చేసుకోవడం అనేది, అది కూడా ఫ్యామిలీతో అనేది చాలా మంచిది. సో బాగుంది చాలా. నేను చెన్నైలో జాబ్ చేస్తానండి మామూలుగా. కానీ ఎప్పుడు కూడా మన సొంత ఊరు రాలేకపోతున్నాము, ఫ్యామిలీని మిస్ అవుతున్నాం అని ఎప్పుడు ఉంటుంది. కానీ ఇలా పండగకు వచ్చినప్పుడు, ఇలాగ ఫ్యామిలీతో సరదాగా బయటకు వచ్చినప్పుడు ఈ మెమరీస్ అన్నీ మనకి ఇలా గుర్తుండిపోతాయి. సో అందుకని ఎప్పుడు సొంత ఊరు రావడం ఎప్పుడు హ్యాపీనెస్సే. ఎలా ప్లాన్ చేశారు 3 రోజులు? ఒక్కొక్కరు ఒక రోజు కోడి పందాలు, సినిమాలు, రోజు బంధువులు, డిన్నర్ అయినా చేస్తారు. అదేం ఏం ప్లాన్ చేయలేదండి. కాకపోతే ఇంకా అందరూ కలిసి ఉందామని ఒక చోట అందరినీ ఒక చోట రమ్మని చెప్పాము. ఇలా సరదాగా మూవీకి వచ్చి బయట గడిపేసేసి తర్వాత ఈవినింగ్ వెళ్ళిపోయి ఏదైనా నచ్చిన వంట చేసుకోవడం, తినడం. అయితే గ్రామీణ ప్రాంతాల్లో జరిగేటువంటి పండుగ ఒకటి. ఇప్పుడు ఏదైతే నగరాల్లో కూడా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అందరూ ఒక చోట చేరి ఫ్యామిలీ అంతా కలిపి ఎంజాయ్ చేస్తున్నారు. ఏదైతే తినుబండారాలు, పిండొంటలే కాదు, అలాగే పండగకు వచ్చేటువంటి సినిమాలను చూడటము, అలాగే బయట జరిగేటువంటి యొక్క కోడి పందాలు కావచ్చు, లేకపోతే సాంస్కృతిక కార్యక్రమాలు, ఎగ్జిబిషన్లు అన్నీ కూడా, షాపింగ్లు అన్నీ కలిసి చేసుకోవడం వల్ల ఒక రిలేషన్స్ బలపడుతున్నాయి పండగకి అని చెప్పేసి. అంటే మనం చూడవచ్చు, ఈ మాల్ అంతా కూడా ఏదైతే సిటీలో ఉన్నటువంటి మాల్స్ అన్నీ జనం కిక్కిరిసిపోతూ ఉంది. ఎందుకంటే ఈ మాల్స్లో కూడా రకరకాల పండగ సెలబ్రేషన్స్ జరుపుతుండటంతో, అంటే ఇక్కడే ఎద్దుల బండ్లు పెట్టడము, ఇక్కడే గ్రామీణ ప్రాంతాన్ని తలపించేలాగా గుడిసెలు పెట్టడము, అలాగే గంగిరెద్దులు పెట్టడము, అట్లాంటన్నిటినీ ఒక చోటకి పండగ వాతావరణాన్ని మొత్తాన్ని ఒక చోటికి తీసుకురావడంతో, పండగ అంతా ఒక చోటుకి రావడంతో జనమంతా కూడా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నాం అని చెప్తున్నారు. నిత్యం బిజీ లైఫ్లో ఉండే వాళ్ళంతా కూడా ఒక పండగ వల్ల అందరం కలిసిమెలిసి హ్యాపీగా జరుపుకుంటున్న 3 రోజులు. ప్రధానంగా పండగకి రిలీజ్ అయిన సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రోజుకి 2 చొప్పున మొత్తం చూసేస్తున్నాం అని చెప్తున్నారు. ఇది పరిస్థితి. కెమెరామెన్ చిన్నతో ముక్కంటి, ఏసీటీ న్యూస్, విజయవాడ.